శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. అందరికీ ఒక నానుడి తెలుసు. రాహుదశ అంతంలో రాహుదశ ఏదైతే ఇచ్చిందో అవన్నీ వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. ఆ జాతకుడికి అవేవి మిగల్చదు అనేటటువంటి నానుడి చాలా అందరికీ తెలిసిందే అది. అది చాలామందికి రకరకాల క్వెషన్స్ మైండ్‌లో ఉంటాయి. రకరకాల థియరీస్ కూడా ఉన్నాయి. పరాశర మహర్షి కూడా ఆయన శ్లోకంలో ఇవ్వడం జరిగింది. రాహుదశ అంతంలో అన్నీ తీసుకుపోతుంది అనేసి ఇస్తారు. కానీ సందర్భాలు కూడా ఉన్నాయి దానికి. ఏ భావంలో రాహు ఇస్తున్నాడు? ఎటువంటి సందర్భంలో రాహువు ఇచ్చాడు? అసలు ఏమి ఇస్తున్నాడు? అవన్నీ కూడా చూసుకోవాలి. దాని గురించి ఒక వివరణ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. రాహుదశ జరుగుతున్న తర్వాత వచ్చేటటువంటిది గురుదశ. గురుడు అన్నవాడు దేవతలకి గురువు, ధర్మాలకి ప్రతీతిగా ఉంటూ ఉంటాడు. సో, రాహువు ఏదైతే సంపాదించాడో అది గురుడు వెనక్కి ఇచ్చేసి గురుడు మళ్ళీ ఇస్తూ ఉంటాడు అనేటటువంటిది చాలామంది చెబుతూ ఉంటారు. అసలు ఏ సందర్భంలో ఉంటుందనే చూసుకోవాలి. రాహు ఇచ్చింది ఏమిటి? గురుడు దాన్ని కంటిన్యూ చేస్తాడా? అసలు గురుడు వేరే ఇస్తాడా? అసలు రాహు మీ జాతకంలో యోగకారకుడా కాదా? ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి. రాహు కొన్ని సందర్భాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తూ ఉంటాడు. ఆ తర్వాత గురుడు చాలా బావుంటే, జాతకంలో చాలా బావుంటే దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. లేకపోతే గురుడు అవన్నిటిని వానిష్ చేసి మళ్ళీ స్వశక్తితో ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ కొత్త జీవితం ప్రారంభమవుతుంది అని తెలుసుకోవచ్చు. కానీ రాహువు ఏ లగ్నాలకైతే యోగకారకుడు అవుతాడో, లేక ఏ లగ్నాలకైతే మంచి భావాలలో ఉన్నాడో, ఎవరైతే నిజాయితీగా, నీతిగా, ధర్మంగా సంపాదించారో అవి గురుడు కంటిన్యూ చేసి, గురుడు కూడా బావుంటే గురుడు కంటిన్యూ చేసి ముందుకు తీసుకెళ్తాడు అని చెప్పొచ్చు. ఉదాహరణకి కొన్ని ఉదాహరణలు రియల్ లైఫ్‌లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు చెప్పుకుందాము. దాన్ని బట్టి మీకొక క్లారిటీ వస్తుంది అని తెలుస్తుంది. ముందుగా రాహు విదేశాలకి పంపిస్తాడు అని చాలామంది చెబుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొంతమందిని రాహు విదేశాలకు పంపడం జరిగింది. అందరికీ జరగాలని లేదు. కొన్ని సందర్భాల్లో మాత్రం రాహువు ప్రత్యేకంగా కొన్ని భావాల్లో ఉండి, అది వ్యయస్థానమయ్యి, ఆ జాతకుడికి విదేశీ యోగం ఉండి చతుర్థం పాడైనప్పుడు రాహుదశ వచ్చినప్పుడు విదేశాలకు వెళ్తారు. యెస్. రాహుదశలో విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. కొన్నాళ్ళు బాగా సంపాదిస్తారు. మంచి ధన సంపాదన ఉంటుంది. కానీ రాహువు అన్నవాడు అధర్మంగా వెళ్తేలాగా చేస్తుంటాడు. అంటే ఎంతైనా విదేశాలకు వెళ్తే అక్కడ మన ధర్మాల్ని పాటించడం పూర్తిగా సాధ్యం కాదు. మన హైందవ ధర్మాల్ని పాటించడం పూర్తిగా సాధ్యం కాదు. ఎప్పుడైతే రాహుదశ అయిపోయిందో వెంటనే గురుదశ మొదలయ్యాక రిటర్న్ ఇండియాకొచ్చేస్తారు మళ్ళీ. ఇండియాకొచ్చేసి ఇక్కడ మళ్ళీ జీవితం ముందుకు తీసుకెళ్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇది చాలా సందర్భాల్లో జరిగినటువంటి సంఘటన. చాలామంది రాహుదశలో విదేశాలకు వెళ్ళి ఒక 10, 15 సంవత్సరాలు విదేశాల్లో ఉండి, బాగా సంపాదించి, గురుదశ మొదలైన తర్వాత మళ్ళీ ఇండియాకొచ్చేసి, ఇండియాలో తన రెస్ట్ లైఫ్ మొత్తం శేష జీవితాన్ని గడుపుతూ ఉంటారు. రెస్ట్ ఆఫ్ లైఫ్ అంటాం. శేష జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇటువంటివి కూడా జరిగాయి. ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? రాహు ఇచ్చింది వెనక్కి తీసేసాడు. యెస్. రాహు విదేశాలకు పంపించాడు. మళ్ళీ రాహు వెళ్ళిపోతూ విదేశాల నుంచి వెనక్కి పంపించేస్తాడు. వచ్చేసి మళ్ళీ వాళ్ళ దేశంలోనే, స్వదేశంలోనే అంటే ఇండియాలోనే వాళ్ళ జీవితాన్ని గడిపేలాగా చేస్తుంటారు. ఇప్పుడు గురుడు చాలా బావుండాలి. గురుడు కూడా మంచి భావనలో ఉంటే ఆ రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా ఎలా ఉంటుందంటే కాస్త దైవము, ధర్మము ఇటువంటివి ఆలోచిస్తుంటారు. అంతవరకు సంపాదించారు డబ్బులు. ఇప్పుడు ధన సంపాదన మీద కాకుండా ఆలోచనలన్నీ ఇక్కడ దైవము, ధనము వీటి మీద ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక సంఘటన. రాహు ఇచ్చింది వెనక్కి తీసేసుకుంటాడా అంటే ఇదొక సంఘటన. యెస్. విదేశాలకు పంపించాడు. పంపించేస్తాడు వెనక్కి ఇండియాకి. తిరుగుటప్ప ఇండియాకొచ్చేస్తారు. ఇదొక క్లియర్ ఎగ్జాంపుల్. ఇంకొకటి వివాహేతర సంబంధాలు. రాహు దశ రాగానే చాలామందికి రాహువు పాడయ్యి సప్తమంతో ఎఫ్లిక్ట్ అయితే సప్తమాధిపతితో గాని, సప్తమంలో గాని సప్తమ భావానికి సంబంధం పడి ఎఫ్లిక్ట్ అయితూ ఉంటే వివాహేతర సంబంధాలను వెతుక్కుంటూ ఉంటారు. అంటే ఒక భార్య అనేది ఉంటుంది. లేక భర్త అనేది ఉంటారు. వాళ్ళు కాకుండా వేరే వాళ్ళతో సంబంధం కొనసాగిస్తూ ఉంటారు చాలా సందర్భాలు. అవి బయట పడతాయి. రాహుదశ అంశం వచ్చే ముందు బయటపడతాయి. దాని గురించి వాదోపవాదాలు జరుగుతాయి. ఆఖరికి రాహుదశ ఎళ్ళేటప్పుడు ఆ వివాహేతర సంబంధాన్ని రద్దు చేసుకొని మళ్ళీ వాళ్ళ జీవితాన్ని వాళ్ళ ఫ్యామిలీతో గడుపుతారు. ఆ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది కంపల్సరీగా. కానీ గురుదశ రాగానే అక్కడ కట్ ఇచ్చేస్తారు. రాహుదశ వెళ్ళిపోతూ వచ్చేటువంటి గురుదశ, దశ సంధి అంటాం. దీని గురించి కూడా నేను వీడియో చేయడం జరిగింది. దశ సంధి గురించి కూడా. సో, దశ సంధి జరిగే సమయంలో అటు ఇటుగా అటువంటి నెగెటివ్ ఎఫెక్ట్స్‌ని కట్ చేయించి,
మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తాడు. అక్కడ ఫ్రిక్షన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే వివాహేతర సంబంధాల నుంచి మళ్ళీ తన రెస్ట్ లైఫ్ వాళ్ళ కుటుంబం కోసం గడపాలి అన్నప్పుడు ఒక చిన్న ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. మళ్ళీ వచ్చి ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. రాహు ఇచ్చిందేంటి? వివాహేతర సంబంధం ఇచ్చాడు. ఇచ్చాక మళ్ళీ వెళ్ళిపోతూ దాన్ని పంపించేస్తాడు బయటికి. నెగెటివ్. ఇందాక విదేశాలు చెప్పుకున్నాం, డబ్బు సంపాదన పాజిటివ్‌గా తీసుకోవచ్చు అక్కడ. కానీ వెళ్ళిపోతూ గురుడు మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చేస్తాడు. మన కర్మభూమి ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ శేష జీవితాన్ని గడిపేలాగా చేస్తుంటాడు. ఇదొక ఎగ్జాంపుల్. ఇంకొకటేంటి? వివాహేతర సంబంధాలు. దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ తీసుకొస్తారు. ఇంకొకటేంటంటే వ్యసనాలు. డ్రగ్స్‌కి అడిక్ట్ అవ్వడము, వ్యసనాలకు అడిక్ట్ అవ్వడము, రకరకాల ఆల్కహాలిక్ ఎక్కువైపోవడం, బాగా ఆల్కహాల్ తీసుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి రాహు దశలో కూడా. ఆ తర్వాత గురు దశ కూడా పాడైందనుకోండి కంటిన్యూ అవుతూ ఉంటాయి. గురువు చాలా బావుంటే ఆ వ్యసనాలకి దూరంగా ఎళ్లి రీహాబిలిటేషన్ సెంటర్స్‌కెళ్ళి వాళ్ళని వాళ్ళు మళ్ళీ మోడిఫై చేసుకొని అప్‌డేట్ అయ్యి మంచి జీవితం గడుపుతూ ఉంటారు గురు మహాదశలో. ఇదొక ఎగ్జాంపుల్‌గా కూడా చెప్పుకోవచ్చు. అంటే రాహు ఇచ్చినటువంటి వ్యసనాల్ని కట్ చేసి ముందుకు తీసుకెళ్ళాడు. మళ్ళీ మంచి జీవితానికి తీసుకొచ్చాడని చెప్పొచ్చు గురుడు. ఇది కూడా రాహు ఇచ్చింది తీసుకెళ్ళిపోయాడు. రాహు ఏమి ఇచ్చాడు? ఫస్ట్ టైమ్‌లో విదేశాలన్నాం. వెళ్ళిపోతూ తీసుకెళ్ళిపోయాడు. రెండేమన్నా వివాహేతర సంబంధం కట్ చేసి తీసుకెళ్ళాడు. ఇప్పుడక్కడ గురుడు చాలా బావుండాలి. రాహువు తర్వాత వచ్చే గురుడు చాలా బావుండాలి. లేదంటే ఇంకా దిగజారుతనంగా ఎళ్తుంది. గురుడు బాలేడు అనుకుంటే మాత్రం. ఇంకోటి అక్రమ సంపాదన. రాహువులో కొంతమందికి అక్రమ సంపాదన అనేది ఉంటుంది. అంటే బ్లాక్ మనీ అనడం కానీ, లేదా వేరే విధంగా సంపాదించడం కానీ, వాళ్ళ కాని సంపాదన వాళ్ళు దౌర్జన్యంగా లాక్కోవడం కానీ, ఆస్తిపాస్తులు ఇలాంటివి. అవి కోర్టులో కేసులెళ్ళడం. ఎప్పుడైతే గురు మహాదశ మొదలైందో, ఈ అక్రమ సంపాదన అంతా వానిష్ అయిపోతుంది. ఉంచడు. ఎందుకంటే గురుడు అన్నవాడు ధర్మానికి ప్రతీతి. ధర్మంగా ఉండేలాగా చూసుకుంటాడు. కానీ గురుడు పాడైతే మాత్రం ఇంకా హీనంగా అయిపోతుంది. కోర్టు కేసులు, చాలా అలజడి, పేరు ప్రతిష్టలు పోవడము, అందరూ మీ గురించి చెడ్డగా మాట్లాడడం ఇలాంటివి జరుగుతాయి. కానీ గురుడు బావుంటే ఆ సంపాదన మొత్తం వానిష్ అయిపోతుంది. మన చేతిలో ఏముండదు. ఎలా అంటే దాన ధర్మాలు చేసేయడం కానీ, ఏదో విధంగా ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్‌మెంట్‌లో పోగొట్టుకోవడం జరుగుతుంది. ఏదో విధంగా ఆ అక్రమ సంపాదన అనేది ఎళ్ళిపోతుంది. వాళ్ళ దగ్గర ఉండదు. మళ్ళీ గురుడొచ్చాక రియలైజ్ అవుతారు వాళ్ళు. ఓకే. ఇంక ఇటువంటి జీవితం మనకొద్దు. మనం మంచిగా బతుకుదాం. ఒక రియలైజేషన్ అనేది వస్తూ ఉంటుంది. గురుడు అనేది తీసుకొస్తాడు. ఎప్పుడు గురుడు బావుంటే. గురుడు బాలేకపోతే మళ్ళీ ఉండదు. మళ్ళీ శని మహాదశ వచ్చే వరకు వెయిట్ చేయాలి. శని బాగున్నాడో లేదో చూసుకోవాలి. ఇంకోటి అనూహ్యంగా కీర్తి ప్రతిష్టలొస్తాయి. కొంతమందికి సడెన్‌గా మంచి పేరు ప్రఖ్యాతులొస్తాయి. ఒక ప్రఖ్యాత దర్శకుడు నేను ఇక్కడ ఆ దర్శకుడు పేరు ప్రస్తావించను. ఆ ప్రఖ్యాత దర్శకుడు ఒక్కసారిగా రాహు మహాదశలో హిట్లు ఇవ్వడం మొదలెట్టాడు. ఆయన చాలామంది దర్శకులకి రోల్ మోడల్ అయ్యారు. ఆయన్ని చూసుకొని సినిమా రంగంలో దర్శకత్వం చెయ్యాలి అనేటువంటివి చాలామంది కొత్త దర్శకతులు కూడా పుట్టుకొచ్చారు. ఆ విధమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు రాహు మహాదశలో. ఆ సినిమాలు ఆయన తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఆ తర్వాత రాహు మహాదశ అయిపోయాక ఒక్కొక్క మెట్టు దిగి ఆయన సినిమాలు తీస్తుంటే ఏంటి ఈయన తీసే సినిమాలు ఇలాంటివా అనేటటువంటి స్థాయికొచ్చింది. అలాంటి సినిమాలు ఎందుకు ఈయన తీస్తున్నారు అనేసి. ఎందుకంటే గురుడు కూడా పాడయ్యాడు. రాహు బావున్నారు. రాహు బాగున్నప్పుడు మంచి సినిమాలు హిట్ ఇచ్చారు. రాహు దశ ఎళ్ళిపోయిన తర్వాత వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతలు పోగొట్టాడు. రాహు పేరు ప్రఖ్యాతలు ఇప్పించాడు ఆయనకి. కానీ ఎప్పుడైతే గురు మహాదశ వచ్చిందో అది బాగా లేకపోవడం వల్ల గురుడు పేరు ప్రఖ్యాతలు కూడా డౌన్‌గ్రేడ్ అయ్యాయి. ఆయన తీసిన సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. ఆయన పేరు ప్రఖ్యాతలకి కాస్త చెడ్డ పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు ఆయన గురించి. సో, ఈ విధంగా పేరు ప్రఖ్యాతలు సడెన్‌గా వచ్చినవి కూడా పోగొట్టే అవకాశం ఉంటుంది. గురు మహాదశ బాలేకపోతే. గురుడు బావుంటే కాస్త కంటిన్యూ అవుతుంటుంది. గురుడు బాలేకపోతే వానిష్ అయిపోతుంది. ఆ విధంగా ఉంటుంది. ఇంకొకటి ఆకస్మిక ధనలాభాలు. సడెన్‌గా ఎవరికైనా డబ్బులొచ్చాయి. సడెన్‌గా వస్తాయి డబ్బులు. ఇక్కడ ఆస్తి రూపంలో కావచ్చు, షేర్ మార్కెట్‌లో కావచ్చు, ఇంకో రకంగా. రాహు మహాదశలో అలాంటివి వచ్చినవన్నీ గురు మహాదశలో పోతాయి. గురు మహాదశలో కంటిన్యూ. గురుడెప్పుడు ధర్మబద్ధంగా ఉండాలి. నిజాయితీగా సంపాదించాలి. దైవాన్ని నమ్ముకోవాలి అని చెప్తాడు. రాహు సడెన్ చేంజెస్ తీసుకొస్తాడు. రాహు సడెన్ చేంజెస్ తీసుకొచ్చి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి తీసుకెళ్తారు. అలాంటివి రాహు ఇస్తాడు కానీ గురుడు అలాంటివి ఇవ్వడు. వాళ్ళు కష్టపడాలి, ధర్మంగా ఉండాలి, ఒక్కొక్క మెట్టు ఎదగాలి, దైవాన్ని నమ్ముకుంటే వచ్చేటటువంటివన్నీ గురుడిస్తాడు. సో, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాహు దశ తర్వాత వచ్చే గురుదశ ఎలా ఉంది? రాహువులో వచ్చినటువంటి ఫలితాలన్నీ ధర్మంగా వచ్చాయా? అధర్మంగా వచ్చాయా? కష్టపడితే వచ్చాయా? లేకపోతే లక్ కొద్దీ కలిసొచ్చాయనేది కూడా చెక్ చేసుకోవాలి. కష్టంతో సంపాదించింది ఎప్పుడు గురుడు ఇస్తాడు. కంటిన్యూ చేస్తాడు. ఇంకో విధంగా ఉన్నా కంటిన్యూ చేసి తీసుకెళ్తాడు. ఎప్పుడైతే కష్టపడకుండా
లేక సడన్‌గా రావడం కానీ, ఆకస్మికంగా రావడం కానీ ఇలాంటివి జరిగితే, అప్పుడు గురుడు కట్ చేసేసి కొత్త విధంగా తీసుకెళ్తారు. ఒక రియలైజేషన్ ఇస్తాడు గురుడు. గురుడు బావుంటే, బాలేకపోతే వేరే విధంగా ఉంటుంది. అది ఇంకా దిగజారుడుతనంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇది. సో, రాహువు ఇచ్చినవి వెళ్ళిపోతూ తీసుకెళ్ళిపోతాడా అంటే, మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? రాహు దశ తర్వాతొచ్చే గురుదశ బావుంటే, ఇచ్చినవి కంటిన్యూ చేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. రాహు దశ తర్వాత గురుదశ బాలేదా, ఇచ్చినవి పోగొట్టి ఇంకా కిందకి తీసుకెళ్తారని చెప్పొచ్చు. సో, ఎటువంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకటి విదేశాలు. జనరల్‌గా రాహు విదేశాలకు పంపిస్తారు. గురుడు ధర్మంగా ఉంటాడు కాబట్టి మళ్ళీ వెనక్కి తీసుకొస్తాడు. వివాహేతర సంబంధాలు నెగెటివ్ ఎఫెక్ట్, అక్రమ సంపాదన, అనూహ్యంగా వచ్చే కీర్తి ప్రతిష్టలు. సడెన్‌గా వచ్చిన కీర్తి ప్రతిష్ట కొంతమంది ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ, ఎదుగుతూ వాళ్ళ కీర్తి ప్రతిష్టలని పెంపొందించుకుంటారు. అటువంటివి టక్కున తీయరు. అనూహ్యంగా వస్తాయి పేరు ప్రతిష్టలు. 1, 2 సినిమాల తర్వాత వావ్! అనేసి 1, 2 ఛాలెంజెస్‌ని ఫేస్ చేసిన తర్వాత వావ్! అలాంటివి రాహువు ఇచ్చినా కూడా గురుడు కంటిన్యూ చేయడు. గురుడు ఏంటంటే నిజాయితీగా నువ్వు కష్టపడు, నీ బ్రెయిన్ యూజ్ చేయి, దైవాన్ని నమ్ముకో, అప్పుడు నీకొస్తుంది అంటారు. ఆ విధంగా ఉంటుంది రాహువు నుంచి ఇచ్చి తీసుకెళ్ళిపోవడం అనేసి. సో, ఒక చెక్ చేసుకోవాలి. ఏ విధంగా ఆ జాతకుడికి రాహు ఫలితాలు ఇస్తున్నాడు? అనూహ్యమైన ఫలితాలు ఇచ్చాడా? యోగవంతమైన ఫలితాలు ఇస్తున్నాడా? కొన్ని లగ్నాలకి ముఖ్యంగా వృషభ లగ్నానికి, తులా లగ్నానికి రాహు యోగకారకుడు అవుతూ ఉంటాడు. అది పర్వాలేదు. వాళ్ళకి కష్టపడితే వచ్చేటటువంటివి ఉంటాయి. కానీ వేరే లగ్నాలకి వేరే చోట ఉంటే, అది శని యోగకారకత్వం కాకపోతే, అప్పుడు మాత్రం రాహు ఇచ్చేటువంటి గురుడు కంటిన్యూ చేయలేడు. ఒకవేళ కంటిన్యూ చేసినా రియలైజేషన్ వచ్చి, దాని నుంచి ఇంకొక విధమైనటువంటి మార్పనేది తీసుకొస్తారు ఆ జాతకుడికి. ఇది రాహువు ఇచ్చింది తీసుకెళ్ళిపోతాడా? తీసుకెళ్ళడా? అనడానికి చేసినటువంటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఇచ్చిన నంబర్‌కి నన్ను కాంటాక్ట్ చేస్తే వాట్సాప్ ద్వారా మీకు జ్యోతిష్యం కన్సల్టేషన్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో ఏప్రిల్ నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతోందండి. ఈ కింద నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే జ్యోతిష్యం కూడా నేర్పడం జరుగుతుంది. 3 నెలల కోర్స్ అది. జ్యోతిష్యం కూడా నేర్పడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.